ములాఖాత్ అప్పుడు వాళ్ళు కలిసే అవకాశం ఏ విధంగా ఉంటుంది? జాలీ ములాఖాతే ఉంటుంది కాబట్టి మధ్యలో మెష్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెష్లు కూడా తీసేస్తున్నాం. తెలంగాణ జైల్స్లో మెష్ తీసేసి గ్లాస్ పెడుతున్నాము. ఇటువైపు అటువైపు ఫోన్ సిస్టమ్ పెడుతున్నాం. సో ఎదురుగా చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండవచ్చు. ఆ సౌండ్ రాకుండా కంఫర్టబుల్గా ఉండడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. సో ఎవరున్నా కూడా జైల్లో టెంపరీగా ఉండడమే, ఉన్న కొద్ది కాలము మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏ విధమైన జైలు అధికారులకు ఇబ్బంది పెట్టాలని కానీ జైలు గోడలు దాటిపోవాలని కానీ ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మళ్ళీ ఎందుకు గోడలు దాటి ఎందుకు దూకుతుంటారంట? 98% ఆఫ్ ప్రిజన్ పాపులేషన్ ప్రిజనర్స్ ఆర్ ఫస్ట్ టైం అఫెండర్స్. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు. మొదటిసారి జైలుకి వచ్చిన వాళ్ళు ఏదో క్షణికావేశంలో పల్లెటూళ్ళలోనో పొలం తగాదాలో ఇంకో చిన్నవో పెద్దవో తగాదాల్లో కొట్లాటలతో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ కేసులో ఎక్కువ ఉంటాయి 98%. మిగతా 2% ఏవైతే ఉంటాయో ఇవంతా ఈ స్లమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే బ్రోకెన్ ఫ్యామిలీసు, డిస్టర్బ్డ్ ఫ్యామిలీసు, ఫ్యామిలీ లైఫ్ సరిగ్గా లేకపోవడము, రకరకాల కారణాలతోటి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడము, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండడము, వీటితోటి వచ్చిన వాళ్ళే ఈ 2% ఉంటారు. గవర్నమెంట్స్ కానీ మనం కానీ పోలీసులు కానీ జైల్ డిపార్ట్మెంట్ కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 2% ప్రిజనర్స్ మీదనే. ఈ 2% ప్రిజనర్సే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అతి పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ వీళ్ళే బయటికి వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు. ఈ మిగతా 98% ఫస్ట్ టైం అఫెండర్స్ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం జైలుకి రారు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది, ఒక అగ్రికల్చర్ ఉంటుంది, ఒక పని ఉంటుంది, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్, సొసైటీ బాండింగ్. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయడము ముఖ్యం. ఈ 2% మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వలన వాళ్ళు బయటికి రావడము, లోపలికి రావడము, ఈ జైల్స్లో మీరు చెప్తున్న అలిగేషన్స్ కానీ ఇవన్నీ ఈ 2%లోనే అవుతుంది. సో ఎంటైర్ జైల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ on these 2% habitual prisoners.